అపరిచితుడిని రియల్ లైఫ్ లో చూస్తావా? ఒకప్పుడు బీజిఎం వేసేవాడు కాదు, క్రింజ్ గా బిహేవ్ చేసేవాడు. తర్వాత బీజిఎంలు. మా బతుకులేనా ఇట్లున్నాయి. వీడు పెద్ద అపరిచితుడు భయ్యా. బిగ్ బాస్ కి వెళ్ళక ముందేమో ఏడుచుకుంటూ అన్న రైతు బిడ్డనన్నా బిగ్ బాస్ పోవాలన్నా అని ఇలా ఎమోషనల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తుండే. వచ్చిన అన్న ఈ పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ. సరే బిగ్ బాస్ కి వెళ్ళాడు, గెలిచాడు, టైటిల్ కొట్టాడు, వచ్చాడు, బాగుంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వీడి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు తెలుసా? చూడు. ఏంది బాయ్ వీడు ఏమనుకుంటున్నాడు? మొడ్డ రష్యాకి ఏమైనా ప్రెసిడెంట్ ఇస్తుంది. బిగ్ బాస్ కి వెళ్ళక ముందు ఫేమ్ అవ్వడానికి క్రింజ్ కథలు, తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళడానికి పొలంలోకి వెళ్ళి ట్రాక్టర్ బట్టి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏడుపు. కట్ చేస్తే బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన తర్వాత కార్లో ఏ బిడ్డ ఇది నా అడ్డా అని బ్యాక్గ్రౌండ్ స్కోర్లు. అప్పుడేమో అన్నా ఇప్పుడు ఊరు ముక్కి మెరుపుకి. అన్న నేను మళ్ళొచ్చిన చాలా అంటే చాలా బాధగా ఉంది, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అంటే బాధగా ఉంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరు, సంతోషంగా ఉంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఎలివేషన్ ఇచ్చే టైంలో కార్ లోంచి దిగేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బ్యాక్గ్రౌండ్ ని మార్చేస్తుందని వీని చూసాకే అర్థమైందిరా. దాంట్లో కామన్ పాయింట్ ఏంటంటే వీడు వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి బిగ్ బాస్ కి వెళ్ళక ముందు, బిగ్ బాస్ నుంచి గెలిచి వచ్చిన తర్వాత కూడా వీడు రైతులను తప్ప అందరిని కలిశారా, రైతులతో తప్ప అందరితో వీడియో చేశారా. రైతు బిడ్డ కాస్త తెలంగాణలో ఉంటాడు కాబట్టి తెలంగాణ పులి బిడ్డ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకొని కార్ వేసుకొని వస్తున్నారా బాబు. చెట్టు మీద కూడా పులిపం వేసారా అన్న. ఎన్టీఆర్ ని చూసా, కమల్ హాసన్ ని చూసా, అపరిచితుడు సినిమాలో విక్రమ్ ని చూసా, కానీ వీళ్ళంటి నటుని మాత్రం ఎక్కడా చూడలా. మావా మీకు ఈ వీడియోలో ఒక రియల్ రైతు బిడ్డలని చూపిస్తాను అండ్ రియల్ రైతు బిడ్డని చూపిస్తాను చూడండి. 10 ఎకరాల భూమిలో 18 రకాల కూరగాయలు ఇక్కడ సాగు చేస్తున్నారు. ఈయన ఒక ట్రూ రైతు బిడ్డ అన్నమాట. ఈయన ఎప్పుడు తను డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకోకుండా రైతులకు పెట్టుబడికి మంచి పంట పండాలి అనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తాడన్నమాట. మన ముందు కనబడుతుంది ఎరువు, ఇది ఫర్టిలైజర్. రైతుల కోసం మట్టి పరీక్ష, నీటి పరీక్ష నిర్వహించే ప్రయోగశాల ఇది. యాక్చువల్లీ నా దృష్టిలో రైతు బిడ్డ అంటే ఈయన. రైతు బిడ్డ అంటే రైతులకి డబ్బులు ఇచ్చి సహాయం చేసేవాడి కంటే రైతులని ఎడ్యుకేట్ చేసేవాడు రైతు బిడ్డ. రైతుల కోసం మాట్లాడి రైతులని ఎడ్యుకేట్ చేసే ఈయనకేమో ఇన్స్టాలో 3 లక్షల మంది ఫాలోవర్స్. బట్ రైతు పేరు వాడుకుంటున్న వీడికి మాత్రం 10 లక్షలను మించి ఫాలోవర్స్ ఇన్స్టాలో. రైతు బిడ్డ అనే కార్డు వీడికి తప్ప ఎవడికి పనికిరాలా. ఎందుకంటే నేను చాలా జిన్నింగ్ ఫ్యాక్టరీలో సేల్స్ అండ్ ఇంపోర్ట్స్ కాటలలో వాళ్ళ పంటకి మంచి దిగుబడి పలికే రేటు పలకుండా పంటని అమ్ముకున్న రైతులను చూసా. వాళ్ళకి ఎప్పుడు మరి రైతు కార్డు వర్క్ అవ్వలేదే ఈ దేశంలో. పాయింట్ ఏంటంటే ఇక్కడ రైతు కార్డు వాడితే రైతులందరూ ప్రాఫిట్ అవ్వరండి. బట్ రైతు బిడ్డ అని పాట పాడి వీడు మాత్రం కోట్లలో ప్రాఫిట్ అయ్యేలా ఉన్నాడు. అది వాడి తెలివి అనుకుందాం, కానీ మీ తెలివి ఎక్కడికి పోయిందిరా? నేను రైతుల కోసమే ఆడినా, ప్రతి ఒక్క ఆట ఆడింది రైతుల కోసమే, నా కోసం ఆడలే బ్రో. ప్రతిసారి రైతుల కోసమే ఆడాను, రైతుల కోసమే బిత్తాను, రైతుల కోసమే తింటున్నాను అంటావేంటి బ్రో? బిగ్ బాస్ వెళ్ళక ముందు, బిగ్ బాస్ వెళ్ళి గెలిచి వచ్చిన తర్వాత ఒక్క రైతునైనా కలిసావా నువ్వు? బరాబర్ రైతులకి అంతే, అలా నేను ఒక్క రూపాయి తినేది లేదు. వీడేమో రైతులకి ప్రూఫ్ తో సహా పంచుతా అంటాడు. ఆ ప్రైజ్ మనీ ఏమో ఒకడు 1 year లో వస్తుంది అంటాడు, ఒకడేమో 3-4 నెలల్లో వస్తుంది అంటాడు. సరే బ్రో, నువ్వు బిగ్ బాస్ వెళ్ళి గెలిచి వచ్చావు, ఓకే. వచ్చాక చాలా ప్రమోషన్స్ చేసి లక్షల్లో సంపాదించావు కదా, దాంట్లోంచి 1 లక్ష అయినా సరే రైతులకు ఇచ్చావా, వీడియో పెట్టావా? నేనేమన్నా ఇప్పుడు నీకేమన్నా సీఎం పదవి ఇచ్చిరా? అదే నీకు, నేను ఒక రైతు బిడ్డను కదా. రే ఏం యాక్టింగ్ చేస్తున్నావురా నువ్వు? అప్పుడే రైతులకి రూపాయి పంచుతా అని పక్కనున్న రైతులకి కష్టం వచ్చిందంటే నేనేమైనా సీఎం నా అంటావేంట్రా? అలా గ్రాటిట్యూడ్ లేకుండా మాట్లాడతావేంట్రా యాటిట్యూడ్ తో? అయినా రైతు బిడ్డ ఫార్మర్ కోసం, రైతుల కోసం అని అడుక్కొని ప్రమోషన్స్ చేయించుకొని రైతులు ఓట్లేస్తే గెలిచావురా నువ్వు. మళ్ళీ రైతు బిడ్డ అని సింపతి పెట్టుకొని గెలిచి బయటకు వచ్చావు, బాగుంది. బయటకు వచ్చిన తర్వాత అయినా రిపోర్టర్స్ రైతుల కష్టాల గురించి మాట్లాడితే గ్రాటిట్యూడ్ చూపించాల్సింది పోయి యాటిట్యూడ్ చూపిస్తావేంట్రా? వీడే సొల్లుగాడు అనుకుంటే ఈ సొల్లుగాడిని చూడడానికి ఇంతమంది సొల్లుగాళ్ళు వచ్చారా? ఇంతమంది సొల్లుగాళ్ళు ఉన్నారేంట్రా మన దేశంలో? దీనమ్మ మొన్న స్పోర్ట్స్ లో బల్బీర్ అండ్ గురుదేవ్ గారు గెలిస్తే వాళ్ళని ఎవరు పట్టించుకోవాలా, కానీ ఈ టిక్ టాక్ స్టార్లకి మాత్రం, ఈ సొల్లుగాళ్ళకి మన దేశంలో నేము అండ్ ఇంత ఫేమ్. అయినా అంతమంది ఉన్నారేంట్రా అక్కడ? ఇంతమంది జనాలు ఖాళీగా ఉంటారా మన దేశంలో? అంటే వీళ్ళని బయట అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంటారన్నమాట. యాక్చువల్లీ వీళ్ళు అన్ఎంప్లాయిడ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ అన్నమాట. వీళ్ళు పని లేని వాళ్ళు కాదు భయ్యా, వీళ్ళ బుర్రనే పని చేయదు. ఇంకా వీళ్ళకి పని ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అయినా నువ్వు రైతు బిడ్డ అని చెప్పుకొని తిరిగే రంగు బిడ్డవిరా. ఎందుకంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి నీ యాక్టింగ్ తో నిబ్బాగాలని ట్రాప్ చేసావు కాబట్టి 10 మందిని ముంచి సంపాదించిన సంపాదన అది తిన ముందుకే నువ్వు చచ్చిపోతావు. వీడు కూడా రైతు బిడ్డ కిందకే వస్తాడు భయ్యా. వీడు ఎప్పుడు నేను బిగ్ బాస్ కి వెళ్తాను అని ఎవరిని అడుక్కోలా. వీడి వీడియోస్ లో జనాలని ట్రూత్ అండ్ ఫ్యాక్ట్ మాట్లాడి పీపుల్ ని ఎడ్యుకేట్ చేయడానికి, మంచితనం వైపు నడిపించడానికి ట్రై చేశాడు తప్ప వాడుకోవడానికి ట్రై చేసినట్టు నాకు ఎప్పుడు అనిపించాలా. అందుకే వీడికి సరిగ్గా 1 లక్ష మంది ఫాలోవర్స్ కూడా లేరు. కానీ రైతు బిడ్డ అని చెప్పుకొని ఏడ్చే వాడికి, ఫేక్ గా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ట్రాప్ చేసే వాడికి మాత్రం 10 లక్షల మంది ఫాలోవర్స్. పిల్లబచ్చా టైంలో ఠాగూర్ సినిమా చూసా, మా ఇండియన్స్ ఎమోషనల్ ఫూల్స్ అని ఒక డైలాగ్ విన్నా. ఇప్పటికీ అలాగే ఉన్నారేంట్రా? మీకు నిజంగా రైతు బిడ్డల మీద అంత రెస్పెక్ట్ ఉంటే ఈ రైతు బడి అన్నని పంపించారా బిగ్ బాస్ కి? చూస్తా వీళ్ళు నిజమైన రైతు బిడ్డలు. ఎందుకంటే వీళ్ళు రైతులని ఎడ్యుకేట్ చేస్తున్నారు, వాడుకోవట్లేదు. కానీ 2024 వచ్చినా సరే ఈ సోకాల్డ్ ఎర్రి పువ్వు ఫ్యాన్ మెంటాలిటీ మాత్రం మారట్లా ఇండియాలో. హర్షద్ మెహతా ఒక మాట చెప్తాడు, మన ఇండియాలో హీరోస్ అండ్ భగవాన్ వీళ్ళు చాలా ప్రొడ్యూస్ అవుతారు. ఎవరిని పడితే వాడిని హీరో చేస్తారు,
ఎవరిని పడితే వాడు సహాయం చేస్తే వాడిని దేవునిలాగా చూస్తారు. నా దృష్టిలో సహాయం చేసేవాడి కంటే వాడిని ఎడ్యుకేట్ చేసేవాడు చాలా గొప్పవాడు. ఎందుకంటే వాడిని ఎడ్యుకేట్ చేస్తే వాడే డబ్బులు సంపాదించుకుంటాడు, స్ట్రాంగ్గా బతుకుతాడు. అది ఈవెన్ సూసైడ్లు కూడా తగ్గిపోతాయి. అందుకే ఎడ్యుకేట్ చేయండి పీపుల్ని. ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి వాడుకోకండి రా బాబు. వాడిని పుష్పానుకుంటాడు పుగ్గ. ఇప్పుడు మన ఎమోషనల్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ బ్రో, నిన్ను డ్యాన్స్ చేయమంటే కరెంట్ షాక్ వచ్చిన బల్లిలా డ్యాన్స్ చేస్తావేంటి బ్రో? ఏమైనా అంటే హోయినా 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 ఆ ఒక్క స్టెప్ తప్ప వేరే స్టెప్ పర్ఫెక్ట్ గా వేసినట్టు నేను ఎప్పుడూ చూడలా. అంటే మనోడు ఇంతకు ముందు ఆల్కహాల్ రైడింగ్ లో దొరికాడన్నమాట. చేసిందే ఎదవ పని. మళ్ళీ డబ్బులు గిప్పులు అని ఎంత వాగినా ప్రయోజనం ఉండదు భయ్యా. వీడికి దగ్గర 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీడు చేసే పనులు ఏంటంటే గంజాయి కొడుతూ ఇంట్లో దొరుకుతాడు, ఆల్కహాల్ తాగి రైడింగ్ చేస్తాడు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్న కోసం పోలీసులు వెళ్తే తమ్ముడు గాంజా పెట్టుకొని దొరికాడంట. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. బ్రో, అయినా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారా? ఆల్కహాల్ కూడా తీసుకోవచ్చు కదా, అది కూడా ఒక డ్రగ్గే కదా. ఐ మీన్ ఇల్లీగల్ డ్రగ్. అయినా డిప్రెషన్ లో ఉన్నవాడు ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో ఇంత యాక్టివ్ ఉండడు, ఇలాంటి ఎడిటింగ్లు పెట్టి స్టైల్ గా ఫోటోలు దిగరు, మెయిన్లీ ఇలా అమ్మాయిలతో సరసాలు ఆడరు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ డ్రగ్స్ కేసులు పట్టుబడుతున్నాయి. అయినా ఇల్లీగల్ అని తెలిసినా, తప్పు అని తెలిసినా, దొరికితే పట్టుకొని బెంగుతారని తెలిసినా వీళ్ళు డ్రగ్స్ ఎలా ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. మెయిన్లీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ ఒక పొజిషన్ లో ఉండి ల్యాక్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇలాని రికగ్నైజ్ చేసే పొజిషన్ లో ఉన్నప్పటికీ ఇలాంటి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ తీసుకోవడానికి, ఇలాంటి తప్పులు చేయడానికి సెలబ్రిటీస్ కి బట్ ఈ ఎర్రి పువ్వు అన్ఎంప్లాయిడ్ మైండ్ సెట్ ఉన్న ఫ్యాన్స్ మాత్రం వీళ్ళు ఇంత పెద్ద లంగలని తెలిసినా సరే వీళ్ళ ఫ్యాన్స్ మళ్ళీ అభిమానిస్తారు వాళ్ళని. మన కంట్రీలో ఉన్న ఎర్రిపుకులు ఏ కంట్రీలో ఉన్నారు సార్? నెక్స్ట్ మన అగ్రెసివ్ సోహెల్ భయ్యా. అయితే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళ కొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కించి పోయేటోడిని. నువ్వు వెనక గేరు ముందడి గేరు వేసుకొని పోతే వదిలేస్తారు నేను ఎవడైనా పోతే. బ్రో, వాళ్ళు జస్ట్ కార్ అద్దాలు మాత్రమే పగలగొట్టారు బ్రో. వాళ్ళు ఫ్యాన్స్, వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళకి బుర్రలో బ్రెయిన్ ఉండదు, నీకైనా ఉండాలిగా. అక్కడ బిగ్ బాస్ లో సెన్స్లెస్ అగ్రెసివ్నెస్ తో చావా మింగేవు జనాలని, ఇక్కడ కూడా. అయినా మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు సెన్సిబుల్ అగ్రెసివ్నెస్ పనికి వస్తుంది కానీ సెన్స్లెస్ అగ్రెసివ్నెస్ పనికిరాదు భయ్యా. ఈయన ఇక్కడ ఫ్యాన్స్ ని వేసుకొని వెళ్ళిపోతా అని యాటిట్యూడ్ తో మాట్లాడతాడు, ఇక్కడేమో ఫ్యాన్స్ ని వచ్చిన సినిమా చూడండి అని గ్రాటిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. అక్కడేమో సెన్స్లెస్ అగ్రెసివ్నెస్ తో ఫ్యాన్స్ ని దొక్కేస్తాను అనే యాటిట్యూడ్ తో మాట్లాడతాడు, ఇక్కడేమో ఫ్యాన్స్ ని నా సినిమా చూడండి కొద్దిగా గ్రాటిట్యూడ్ చూపించండి రా అని అడుక్కుంటావు ఏంటి బ్రో? బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోయల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్న? బిగ్ బాస్ కి నీ సినిమాకి సంబంధం ఏంటో? అయినా బిగ్ బాస్ ఫ్యాన్స్ నీ సినిమాని ఎంకరేజ్ చేస్తారని ఎలా అనుకుంటున్నావు భయ్యా? బిగ్ బాస్ ఫ్యాన్స్ మనకి రియాలిటీలో పనికిరారు భయ్యా, బిగ్ బాస్ మట్టుకే పనికొస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో 9 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు భయ్యా. ఈ విడ బిగ్ బాస్ లో 1 వీక్ ఎలిమినేట్ అయిపోయింది. మరి ఇన్స్టాగ్రామ్ కరువు ఫాలోవర్స్ 9 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు బిగ్ బాస్ లో ఇవిడకి ఓటేసి ఎందుకు గెలిపించలేకపోయారు? ఎందుకంటే వాళ్ళు కరువు ఫాలోవర్స్ భయ్యా, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ మట్టుకే పనికొస్తారు, బిగ్ బాస్ కి పనికిరారు. అలాగే బిగ్ బాస్ గొర్రె ఫ్యాన్స్ కూడా బిగ్ బాస్ మట్టుకే ఓటేస్తారు, రియాలిటీలో సినిమాలు చూడరు. అలాగే రియాలిటీలో సినిమా ఆడియన్స్ కూడా వేరే ఉంటారు బ్రో. వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే గువ్వ జింపుకునే స్క్రిప్ట్ రాసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకో, అంతే. అంతకు మించి వేరే ఛాన్స్ ఉండదు. నువ్వు ఎంత ఏడిచినా లాభం ఏమీ లేదు. చూడండి అన్న నా రీల్స్ ని. ఏమైందన్నా? కాలేజ్ ఉన్నప్పుడు రితిక్ అన్నారు కదా, ఇప్పుడు ఏమైందన్నా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కి గ్రూప్లలో షేర్ చేయండి. ఇంకా నచ్చితే ఈ వీడియో లింక్ ని మీ ఇన్స్టాలో స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేయండి. డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టా లింక్ కూడా ఉంటుంది. ఆయన సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ముందు ఇంకా వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి.